Welcome to all. In this video, we are going to discuss the concept of asynchronous mod 10 counter. The first step you need to do is you need to find out the number of flip-flops required. Okay. The formula for this is number of flip-flops required are capital N should less than or equal to 2 power n. Okay. Here the capital N indicates the number of states. Okay. The capital N indicates the number of states. And small n indicates the number of flip-flops required. So here we are designing the mod 10 counter. So here the number of states are mod 10. అంటే mod 10 అంటే ఏంటంటే దేని మీద డిపెండ్ అయ్యి చెప్తా అంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనమాట. ఓకేనా. ఇఫ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ 10 అయితే దెన్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ mod 10. ఇఫ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ 6 అయితే mod 6 కౌంటర్. ఇఫ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ 4 అయితే mod 4 కౌంటర్. మోడ్ అనేది నెంబర్ ఆఫ్ స్టేట్స్ మీద డిపెండ్ అయ్యి మనం కాల్ చేస్తాం. ఓకేనా. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేట్స్ 10 కాబట్టి క్యాపిటల్ ఎంత మనకి 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 పవర్ 4 వేస్తే మనకు వస్తుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకి ఏంటి స్మాల్ n ప్లేస్ లో 4 ఉంది కాబట్టి therefore the number of flip-flops required are 4. ఇది కౌంటర్ ఆపరేషన్ కాబట్టి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. కౌంటింగ్ ఆపరేషన్ కు వీ కెన్ ప్రిఫర్ ఐదర్ జేకే ఆర్ టీ ఫ్లిప్ ఫ్లాప్. ఎందుకంటే ఫ్లిప్ ఫ్లాప్స్ టాగల్ కండిషన్ లోనే మనం కనెక్ట్ చేయాలి కాబట్టి జేకే గానీ టీ గానీ తీసుకోవచ్చు. ఇన్ దిస్ కేస్ ఐఎమ్ కన్సిడరింగ్ ద టీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా. 4 టీ ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకొని మనం కన్స్ట్రక్ట్ చేద్దాం mod 10 కౌంటర్ అనేది. కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్, నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ రిక్వైర్డ్. నెక్స్ట్ ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయనేది మనం ఇక్కడ నోట్ చేయాలి. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఆఫ్ mod 10 కౌంటర్ కాబట్టి నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇక్కడ మనకి 10 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆర్ 10. దేర్ఫోర్ రేంజ్ ఎంత వరకు వేయాలంటే 0 to 9. అంటే మళ్ళీ 9 తర్వాత రీసెట్ అయిపోవాలి. అంటే ఎవ్రీ 10 స్టేట్స్ కి లూప్ అనేది రిపీట్ అవుతూ ఉండాలి. ఓకేనా. ఈ 2 పాయింట్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఏ కౌంటర్ డిజైన్ చేసినా కూడా మనం నోటీస్ చేయాలి. కాబట్టి నెక్స్ట్ మనం డైరెక్ట్ గా ట్రూత్ టేబుల్కి వెళ్ళిపోతే మనకి రేంజ్ 0 to 9 కాబట్టి ముందు క్లాక్ పల్సెస్ 0 to 9 వేసుకోండి. ఓకేనా. 0 1 2 3 4 5 6 7 8 9. ఓకే. అండ్ నెక్స్ట్ 9 తర్వాత ఏంటి మనకి 10th స్టేట్ లో మనకి రీసెట్ అయిపోవాలి. కాబట్టి మనకి కౌంట్ ఎలా వస్తుంది ఇక్కడ కౌంట్ కనుక తీసుకుంటే Q4 Q3 Q2 Q1 అనుకుంటే వీటికి ఈక్వలెంట్ బైనరీస్ వేసుకోండి. 0 అంటే 4 zeros, 1 అంటే 001 0010 0011, 4 అంటే 0100, 5 అంటే 0101, 6 అంటే 0110 0111, 8 అంటే 1000, 9 మీన్స్ 1001, 10 అంటే 10 వేయకూడదు. ఇక్కడ 0 to 9 కంప్లీట్ అయిపోయింది కాబట్టి 10th క్లాక్ సైకిల్లో రీసెట్ అయిపోవాలి. ఇవి మనకి 0 అవుతాయి. ఓకేనా. అండ్ 11th నుంచి కూడా మనకి ఏమవుతాయి అంటే ఇంకా రావన్నమాట. ఇవన్నీ కూడా డోంట్ కేర్స్ లా తీసుకుంటాం. 11 12 13 14 15 ఇవన్నీ స్టేట్స్ కూడా మనకి 10 నుంచి ఆల్ ఆర్ ద డోంట్ కేర్ కండిషన్స్. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే డోంట్ కేర్ కండిషన్స్ ఉన్నాయో వీటికి కే మ్యాప్ వేయాలి. ఓకే. కాబట్టి కే మ్యాప్ ఎన్ని మనకి 0 to 15 కాబట్టి మనం 4 వేరియబుల్ కే మ్యాప్ వేయాలి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో కే మ్యాప్ కనుక వేస్తే మనం ఇక్కడ 4 వేరియబుల్ కే మ్యాప్ ఇన్పుట్స్ ఏమున్నాయమ్మా Q4 Q3 ఇట్ సైడ్ Q2 Q1. ఓకే. కాబట్టి డోంట్ కేర్ కండిషన్ సెల్ రిప్రజెంటేషన్ వేసుకోండి. 4 5 6 7 8 9 10 11 12 13 14 15. అంటే ఇక్కడ మనం యూజ్ చేసేవి 9 వరకు ఉన్నాయి. యూజ్ చేయండి 10 నుంచి. అవునా. యూజ్ చేయనివే వేసుకోండి. 10 డోంట్ కేర్, 11 డోంట్ కేర్, ఇవి డోంట్ కేర్స్ అవుతాయి. అవునా. కాబట్టి ఇలా మనం ఒక పేర్ అనేది చేస్తే మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది జనరల్ గా Q4 కదా 0 0 0 1 1 1 1 0 0 0 0 1 1 1 1 0. కాబట్టి ఈ రెండిట్లో మనకు కామన్ ఏమొస్తుంది ఇక్కడ Q4. ఈ రెండిట్లో కామన్ వచ్చేసరికి Q2. కాబట్టి మన కండిషన్ వచ్చేసరికి రీసెట్ కండిషన్ ఫర్ mod 10 కౌంటర్ ఏమవుతుందంటే Q4 Q2.
ఓకేనా, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి కే మ్యాప్ వేసి. తర్వాత ఏం చేయాలంటే మనం ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసి కౌంటర్ డయాగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. కాబట్టి ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి, 4 ఫ్లిప్ ఫ్లాప్స్. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఆఫ్ ఎసింక్రోనస్ ముందు ఎలా చేయాలో నేను చెప్తాను. కాబట్టి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ నోట్ చేయండి ఫస్ట్. ఓకేనా, బ్లాక్ డయాగ్రామ్ లా తీసుకొని ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి సఫిక్స్ T1 Q1 Q1 బార్, ఇది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ ఇంకో ఫ్లిప్ ఫ్లాప్ తీసుకోండి T2 Q2 Q2 బార్, let it be second flip flop, clock ఇది. Next consider the third flip flop T3 Q3 Q3 bar, clock, third flip flop. And next fourth flip flop T4 Q4 Q4 bar, let it be the clock. Okay, కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ, ఫ్లిప్ ఫ్లాప్స్ కౌంటింగ్ ఆపరేషన్ అంటే కంపల్సరీ వీ షుడ్ కనెక్ట్ ద ఫ్లిప్ ఫ్లాప్ ఇన్ ద టాగల్ కండిషన్. కాబట్టి టాగల్ కండిషన్ ఎప్పుడైతే యాజ్ టీ ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి 1 అయినప్పుడు టాగల్ అవుద్ది. కాబట్టి T1s అన్నిటినీ కూడా 1 కి కనెక్ట్ చేసేసేయండి. ఓకేనా, కౌంటింగ్ అంటేనే అన్ని కూడా మనకి 1 కి కనెక్ట్ చేస్తే టాగల్ అవుతాయి. టాగల్ అయినప్పుడే కదా మనకి ఇక్కడ ఈ కౌంటింగ్ ఆపరేషన్ అనేది జరిగేది. అండ్ నెక్స్ట్ యాజ్ వీఆర్ డిజైనింగ్ ద అసింక్రోనస్ mod 10 కౌంటర్. అసింక్రోనస్ అంటే ఏంటంటే ద అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ కనెక్టెడ్ టు ద clock input of the second flip flop. Okay na, and next second output is connected to the clock of the third output is connected to the clock of the fourth anamata. Okay, అందుకనే కదా మనం దీన్ని రిపిల్ కౌంటర్ అని కూడా అనేది అసింక్రోనస్ కౌంటర్ ని. కాబట్టి ఈ విధంగా కనెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఆబ్వియస్ గా అవుట్పుట్స్ వస్తాయి. బట్ రీసెట్ కండిషన్ కి మనం డ్రా చేయాలి. ఎక్కడ Q4, ఈ Q4 కి అదే విధంగా ఈ Q2 నుంచి తీసుకొచ్చి ఈ బోత్ ఇన్పుట్స్ ని తీసుకొచ్చి నాండ్ గేట్ కి కనెక్ట్ చేయండి. దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ రీసెట్. అంటే ఎప్పుడైతే రెండు 1 1 అయినాయో అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమవుతుంది, 10 ఎప్పుడైతే వచ్చిందో ఇవి రెండు కూడా 1 1 అయిందో రీసెట్ చేసేస్తుంది అనమాట ఇది. ఓకేనా, ఆ విధంగా మనకి 10th క్లాక్ పల్స్ లో అన్ని కూడా ఇట్ బికమ్స్ ద 0. దిస్ ఈస్ అబౌట్ ద అసింక్రోనస్ డిజైన్ ఆఫ్ అసింక్రోనస్ mod 10 కౌంటర్ యూజింగ్ టీ ఫ్లిప్ ఫ్లాప్స్. ఇప్పుడు జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనుకోండి, ఇక్కడ J1 K1 J2 K2 J3 K3 J4 K4 పెట్టుకొని రెండు ఇన్పుట్స్ ని కూడా 1 కి కనెక్ట్ చేయండి సేమ్. ఓకే, ఇన్ దిస్ మేనర్ వీ కెన్ కన్స్ట్రక్ట్ ఎనీ కౌంటర్ అనమాట. ఇఫ్ mod 10 కాబట్టి ఇలా, mod 6 అయితే 0 to 5 తీసుకోండి. mod 6 కాబట్టి ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ సరిపోతాయి మనకి ఇక్కడ, 6 less than or equal to 2 power 3 ఫ్లిప్ ఫ్లాప్స్ సరిపోతాయి. ఓకే, కాబట్టి 2 స్టేట్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్ మనం డిజైన్ చేసే ముందు. ఇవి గుర్తుపెట్టుకుంటే యూ క్యాన్ డిజైన్ ఎనీ కౌంటర్ అనమాట. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్.